హాయ్ అండి, నోరూరించే మసాలా పాస్తాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసుకుందాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మరి దాని కొరకు ముందుగా కొన్ని నీళ్లను మరిగించుకొని ఇందులోనికి కొంచెం నూనె అలాగే కొద్దిగా ఉప్పును వేసుకొని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు పాస్తాను మనము ఇందులోనికి వేసుకొని ఉడికించుకోవాలి. పాస్తా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి మనం ఈ విధంగా ఒక పాస్తాను తీసుకొని వేలుతో ఈ విధంగా తుంచినట్టయితే ఈ విధంగా విరిగిపోతే ఇది చక్కగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా మనము వడకట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను 2-3 పచ్చిమిరపకాయలను ఇందులోనికి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలను కూడా ఇందులోనికి వేసేసుకుందాము. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను కూడా మనము ఇందులోనికి వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా కొన్ని ఇందులోనికి వేసేసుకొని ఇవి నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రుచికి సరిపడా మనము ఉప్పును వేసుకొని కలిపేసుకున్న తర్వాత 3 పెద్ద టమాటాలను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని మనము ఆ టమాటా ముక్కలను కూడా ఇందులోనికి వేసేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు మనము ఆయిల్లోనికి ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెంసేపు మనము మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఇది కొంచెం టమాటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనికి కెచప్ను అలాగే రెడ్ చిల్లీ సాస్ను ఈ రెండింటిని కూడా వేసి బాగా కలిపేయండి. తర్వాత మనము సోయా సాస్ని కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను సోయా సాస్ అయితే వాడడం లేదు. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం పొడిని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని ఇవి మూడింటిని కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనికి వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము ఉడికించుకొని పెట్టుకున్న పాస్తా ఉంది కదా, ఆ పాస్తాను మనము ఇందులోనికి వేసుకొని ఈ టమాటా ముక్కలు అలాగే ఈ మసాలా అంతా కూడా ఈ పాస్తాకి బాగా పట్టే విధంగా ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే మరి నోరు ఊరించే పాస్తా రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.